పర్యావరణ హితం కోరుతూ విద్యాధరపురంలో 72 అడుగుల విజయ గణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతి పునర్వైభవం కోరుతూ డుండి గణేష్ సేవా సమితి నిర్వాహకుడు డుండి రాజశేఖర్ పర్యవేక్షణలో హైదరాబాద్ తరహాలోనే విగ్రహం రూపొందించి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టడం అభినందనీయమన్నారు. లేబర్ కాలనీ స్టేడియం గ్రౌండ్స్ వద్ద భారీ గణేష్ మట్టి విగ్రహ నమూనా ఆవిష్కరణలో ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, చిన్న తిరుపతి, సింహాచలం, అన్నవరం దేవస్థానాల అర్చకుల పర్యవేక్షణలో నిత్య కళ్యాణ ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులను దసరా నవరాత్రి ఉత్సవాల నుంచి ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి తెలిపారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు అమరావతికి పూర్వ వైభవం కోసం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఎప్పుడో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకొచ్చిన డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్నీ సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటిని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనము గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతని, ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించారు అట సమయంలో, స్వతంత్రం వచ్చిన సమయంలో. తప్పకుండా ఇటువంటి మత సామరస్యానికి కూడా చాటి చంపాలనే విషయంగా పోటీ చేశారు. తప్పకుండా మా విజయవాడ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం. అటువంటి కలిసికట్టుగా ఉంటేనే చూస్తే మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది, డయాస్ మీద చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా, రంజాన్ అవని, క్రిస్మస్ అవని, లేకపోతే గణేష్ ఇది అవని, దసరా అని అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. ఎటువంటి అద్భుతమైన ఘటన. ఎందుకంటే వినాయక విగ్రహమే కాకుండా అన్ని 8 దేవాలయాల నుంచి ప్రసాదాలు, అంతేకాకుండా విగ్రహాలు తీసుకువచ్చి కళ్యాణాలు చేయటం, విజయవాడ నగర వాసుల కోరికను తీర్చినందుకు ముఖ్యంగా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి విజయవాడ ప్రజల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను నెల్లూరులో ఉన్నప్పుడు మిత్రులందరూ వచ్చి విజయ మహాగణపతి ఉత్సవాలని అత్యద్భుతంగా ఈ దఫా మేము విజయవాడ మహానగరంలో చైదాలు తలపెట్టాము. 72 అడుగుల మట్టి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పంటే, నేను వినాయక చవితికి మా ఊరు వెళ్తాం కదా, మేము ఇప్పుడు ఎలా అంటే కాదు ముందే వచ్చి ఏర్పాట్లనే మీరు చూసి వెళ్ళాలి అని చెప్పారు. సోదరులు, పార్లమెంట్ సభ్యులు, మా కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావాలి. ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా తిలకించి ఆ దేవేరుల యొక్క కళ్యాణాన్ని, ప్రతినిత్యము జరిగే ఒక కళ్యాణాన్ని మీరు కూడా చూసి సంతృప్తి చెంది మీ కుటుంబాల్లో కూడా అంతే శోభని చేకూర్చుకోవాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని, ఈ కార్యక్రమంలో మీరే పెద్దలుగా కళ్యాణానికి ముందుండి ఈ కళ్యాణాలను జరిపించాలి. ఆలయాలు ప్రభుత్వానివి, కానీ ఆలయాల్లో ఉన్న భగవంతుడు మీ అందరివాడు, ఆ తల్లి మీ అందరిది. కాబట్టి
మీరే పెద్దలు ఈ కళ్యాణాలకి. థ్యాంక్ యూ సార్. మునుపెన్నడు ఎంతోమంది దేవాదాయ శాఖ మంత్రులుగా చేశారు. ఎక్కడ దేవాలయాల మీద కానీ హిందూ కార్యక్రమాల మీద కానీ ఎక్కడా కూడా అండగా నిలబడలేదు. కానీ ఈరోజు డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దానికి ఎండోమెంట్ తరపున పూర్తి మద్దతు తెలిపి అన్ని రకాల దేవాలయాల కళ్యాణాలు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా సంస్థ తరపున విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.